హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. పర్సంటేజ్ చాప్టర్ నుంచి. ఏ క్యాండిడేట్ గెట్స్ 20% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఫెయిల్స్ బై 30 మార్క్స్, బట్ ఎనదర్ క్యాండిడేట్ హూ గెట్స్ 32% అండ్ పాస్ గెట్స్ 42 మార్క్స్ మోర్ దాన్ ద పాస్ మార్క్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్. ఇక్కడ ఒక అతను ఫెయిల్ అయ్యాడు, సో 20% వచ్చి ఇంకొక 30 మార్క్స్ వస్తే అతను పాస్ అయిపోయాడు. సో కాబట్టి పాస్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 20% ఒక 30 మార్క్స్ వస్తే అతను పాస్ అయిపోయాడు. అనదర్ క్యాండిడేట్ గెట్స్ 32% మార్క్స్. ఇంకొక అతనికి 32% వచ్చింది, అతనికి పాస్ మార్క్ కంటే ఒక 42 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇలా ఈక్వేట్ చేసి పర్సంటేజ్లు ఒకవైపుకి మార్క్స్ ఒకవైపు తీసుకొచ్చుకుంటాం. దెన్ ఈ పర్సంటేజ్ ఇటు పక్క తీసుకెళ్ళా, మార్క్స్ ఇటువైపు తీసుకొస్తే 30 + 42 అండ్ 32% - 20%. సో ఫైనల్గా 12% ఈజ్ ఈక్వాలెంట్ టు 72 మార్క్స్ ఈచ్ పర్సెంట్. ఇక్కడ 12 6 are 72 కాబట్టి ప్రతి పర్సంటేజ్ 1% ఎంత 6 మార్క్స్ అవుతుంది. ఇక్కడ 30 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ అంటే అబ్సల్యూట్లీ 5%. 30 మార్క్స్ 5% అవుతుంది. సో ఇప్పుడు 20% + 30 మార్క్స్ 5% కాబట్టి మొత్తం పాస్ మార్క్ ఎంతంటే 25% అని చెప్తాం. అయితే మనం ఎగ్జామ్లో ఇలా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా ఏం లేకుండా మనం సింపుల్గా చెప్పేయచ్చు. సో ఇతను ఫెయిల్ అయిన పర్సన్కి 20% మార్క్స్ వచ్చినాయి, సో పాస్ అయిన అతనికి 32% మార్క్స్ వచ్చినాయి. డెఫినెట్గా పాస్ మార్క్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. అలా ఉన్న ఆప్షన్ ఓన్లీ 25% మాత్రమే. థ్యాంక్ యూ.